పానం చేస్తున్నావు. ఈ రెండిట్లు కూడా నేను పరిశుద్ధపరచకుండా తీసుకెళ్తాడు యేసయ్య. కాబట్టి ఇక్కడ చెప్పబోయే మాట నేను 20వ వచనం నుంచి తీసుకున్నాను. మొదటి వాడు ఒక స్త్రీ అటువలనే మూడవ వాడును చనిపోయాను. ఇట్లు ఏడుగురును సంతానము లేక చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీలు చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ ఏడుగురికి భార్య అయిన కదా అని అడిగింది. అందు సరిపోతుందమ్మా. 20వ వచనం నుంచి 21, 22, 23 ప్రశ్నలతో ఒక్కొక్కటి యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నారు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంట. ఆయన దాసుని స్వరూపమును ధరించుకుని వచ్చాడంట. మహాలోకంలో నుంచి మట్టి లోకానికి ప్రవేశపెట్టాడంట, వచ్చాడంట. అటువంటి మహానీయుని అడుగుతున్న ప్రశ్న వీళ్ళు దేన్నైతే వీళ్ళు నమ్ముతారో ఆ నిర్గమకాండము 3:5-6 వచనాన్ని తీసుకుని యేసుక్రీస్తు ప్రభువు వారికి సమాధానం ఇస్తున్నారు. అనుకోవచ్చు, నాకు ఎవరు లేరు కదండి, ఒంటరిదాన్ని కదండి, ఒంటరి జీవితం కదండి, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు కదండి, నా జీవితం ఇంతటితో ముగిస్తుందేమో అనుకోవచ్చు. కాదు, నీ జీవితం ఇంతటితో ముగించేది కాదు. నువ్వు లేపబడతావు, నువ్వు ఆయనను ధరించుకుని ఉన్నావు. విశ్వాసంలో పోరాడే వ్యక్తిగా ఉండాలి. మనుషులు రకరకాలుగా ఆలోచన కలిగి ఉంటారండి. కడుపున పుట్టిన దావీదుకు కడుపున పుట్టిన అబ్షలోమే ఆయన మీద తిరగబడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇంకో కొడుకు వర్షకాల చెల్లి మీద కోరు తీసుకోవాలని ఆమెను అవమానపరిచాడు. చాలా గొడవలు జరిగాయి దావీదు కుటుంబంలో. దావీదు మామూలుగా అవ్వలేదు. దావీదు దేవునికి దగ్గర అయ్యాడంటే మామూలుగా అవ్వలేదు. ఆయన చాలా కుటుంబంలో చాలా వేదన పడ్డాడు ఆయన. కానీ ఇక్కడ ఈ సద్దుకైలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పునరుద్ధానమందు ఎలా ఉంటారని వచ్చిన ఆలోచన. అప్పుడు 24వ వచనంలో చెప్తున్నారు, అందుకు యేసు, మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవట వలననే పొరపాటుచున్నారు. లేఖనం యొక్క శక్తి తెలుసుకోవాలండి. ఇంకా నువ్వు బాప్తిస్మం ఇచ్చుకోవట్లేదు, లేఖనం యొక్క శక్తి ఇంకా నీకు తెలియలేదు. ఇంకా నువ్వు లోకంలో ఉన్నావు, లేఖనం యొక్క శక్తిని ఇంకా తెలియదు. నువ్వు ఇంకా సరైన ప్రార్థన చేయలేకపోతున్నావు, లేఖనం యొక్క శక్తి నీకు తెలియలేకపోయింది. ఇంకా నువ్వు కీర్తనలో ఇక్కడ నిలబడి సరిగా చదవలేకపోతున్నావు, నువ్వు ఇంకా ప్రార్థన పూర్వంగా నిలబడలేకపోయావు. నిలబడి చూడు, విడిచిపెట్టుకో. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు. లోకంలో ఉన్న వ్యక్తులు ఆత్మస్వరూపుడగు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్న ప్రశ్నకి ఆయన అంటున్నాడు, లేఖనములో గాని దేవుని శక్తి గాని ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు. సాత్వికుడైన మోషే తీసుకొస్తున్నాడండి. నా ఇల్లంతటిలో కూడా మోషే. ఆంధ్ర ట్రినిటీ సంఘంలో మీరు అందరూ కూడా నమ్మకమైన పంటలు పండాలి, లేపబడాలి. ఆయన వచ్చేసరికి మన శరీరాలన్నీ మహిమ శరీరంగా మారతాయండి. అదండి జీవితం. ఏంటండి అసలు మేము ఎవరి దగ్గర చేస్తున్నాం తెలుసా? ఏ పోలీసుడు కూడా పట్టుకోండి నన్ను.
కానీ అదంతా పక్కన పెట్టి దేవునిలో నడవాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు సమాధానంగా ఉన్నావా? పక్కవారితో నువ్వు ఎలా ఉన్నావు? పునరుద్ధానంలో పాలు భాగస్తున్నావు అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధుడైన నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధంగా జీవించాలండి. జీవితం ఆ పరిశుద్ధమైన జీవితము ఈ సద్దుగాయలకి తెలియపరుస్తున్నాడు. ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు, ఎవరినైతే వాళ్ళు ఏ లేఖనాన్ని అయితే పట్టుకున్నారో ఆ లేఖనాన్ని తీసుకొచ్చి ఇంచుమించుది మంగళవారం దినం జరుగుతున్నది. ఇది శ్రమకాలంలో ఈ సందర్భము మంగళవారం దినాన్ని జరుగుతున్న సందర్భం ఇది. నిజంగా ఆయన ఎంత వేదన పడిపోయి ఎంత గుంపోది. ఆ గుంపు గురించి ఒక్కసారి అవుట్లైన్కి వెళ్తే అపొస్తల కార్యం రండి, 23వ అధ్యాయము. అపొస్తల కార్యము 23వ అధ్యాయము 8వ వచనం. సద్దుకైలు పునరుద్ధానం లేదనియు దేవదూతైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు గాని ఆగాలి. సద్దుకైలు అనగండా అసలు ఏ కాలంలో రాయబడ్డది ఇది? అపొస్తల కార్యము పునరుద్ధానం అయిపోయిన తర్వాత క్రైస్తవ కాలం. అపొస్తల కార్యము 2వ అధ్యాయం నుంచి ప్రకటన 22 వరకు మన కాలం. నిర్గమకాండం 20 కాడి నుంచి అపొస్తలు 1వ అధ్యాయం వరకు కూడా ధర్మశాస్త్ర ప్రతల కాలం. ఆదికాండం 4 నుంచి నిర్గమకాండం 19 వరకు అది పెద్దల కాలము. ఇవన్నీ వస్తాయి. 3 కాలాలండి అంతే. ఇది పునరుద్ధానం అనే కాలం అండి. ఆయన పునరుద్ధానం అనుభవం అయిపోయిన తర్వాత రాయబడ్డ లోక గారు రాయబడ్డ ఈ మాటలు అది 8వ వచనం ఏమంటారంట? సద్దుకైలు పునరుద్ధానము లేదనియు దేవదూతైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు 2 కలవని ఒప్పుకుందురు. అప్పుడు పెద్ద ఘోర పుట్టును. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనిషిని యందైనను ఏ దోషము మనకు కనబడలేదు, ఒక ఆత్మైనను దేవదూతైనను అతనితో మాట్లాడుంటే మాట్లాడి ఉండవచ్చని చెప్పుచూ తడుగులాడి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురు అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకుని కోటలోనికి తీసుకుని రండని సైన్యులకు ఆజ్ఞాపించి. ఇదే అపొస్తల కార్యం 4వ అధ్యాయము. వీరి స్థితి చూడండి ఎలా ఉందో. అపొస్తల కార్యము 4వ అధ్యాయము. ఈ సద్దుగాలి గురించి మీకు ఈ రోజుని క్లియర్గా అర్థం అవ్వాలి. 1వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడిస్తుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటయును యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలనని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలం నందు మరుసటి వరకు వారిని కావలలో ఉంచి వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయిపోయింది. సద్దుకాయల గురించి నువ్వు వినాలి. సద్దుకాయలు అంటున్నారు పునరుద్ధానం లేదని. ప్రభు చెప్తున్నాడు నేనే పునరుద్ధానాన్ని. సద్దుకాయలు చెప్తున్నారు లోకం బట్టి బ్రతకాలని. ప్రభు చెప్తున్నాడు పరలోకాన్ని బట్టి బ్రతకాలని. మీరు పైనున్నవారు మీరు నన్ను ధరించుకోవాలి. మీరు
నా ప్రకారంగా మనస్సు కలిగి జీవించాలి మీరు. పక్కవారు వాళ్ళు అలా ఉన్నారండి ఇలా ఉన్నారు పక్కన పెట్టండి. పక్కవారి గురించి దేవుడు చూసుకుంటాడు. నువ్వు ప్రభువు ఉన్నాడు, ప్రభు యొక్క కార్యక్రమాల నుంచి ప్రభులో బల్లారతలో పాలు పుచ్చుకో. బాప్తిస్మం కేవలం తీసుకోకుండా వచ్చి వారం తీసుకుందాం, అవతల తీసుకుందాం, వచ్చే సంవత్సరం తీసుకుందాం అంటే ఎప్పుడు వికెట్ వెళ్ళిపోతుందో తెలియదు. వికెట్ అంటే తెలుసు కదా, బకెట్ తగ్గేసింది అంటారు కదా. ముసలమ్మని ఇంటికాడ బకెట్ తగ్గేసిందమ్మా అయిపోయింది అంటారు కదా, సేమ్ అన్నమాట. కాబట్టి మనం త్వరగా మనం ముందుకు వెళ్తాం. తర్వాత రండి, ఇప్పుడు మార్కు సువార్తకు రండి, సమయం అయిపోతుంది కాబట్టి. మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి తీయబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉందురు. వారు లేచిదురని మృతుల గురించిన సంగతి మోషే గ్రంథమందలి పొదల గురించి భాగంలో మీరు చదవలేదా? క్వశ్చన్ మార్క్ మీకు తెలియదా? సద్దుకైలు మోషేని విశ్వసించుకుంటున్నారు కదా, మోషే యొక్క లేఖనాలు చదువుతున్నారు కదా, మోషే ప్రకారంగా ఉండాలనుకుంటున్నారు కదా. ఆ మోషే మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. మీరు ఆశ్రయించిన మోషే మీ మీద న్యాయస్థాపన చేయబోతున్నాడు అంటది యోహాను సువార్తలో. సద్దుకైలు బాగా మోటుబరువైన మనిషినట్టు వీళ్ళు. ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాల వాక్యం ఎప్పుడు మారటం, హఠాత్తుగా అయిపోయిన తర్వాత ఏ ప్లేస్ మారిపోతాయండి. రెండు ప్లేసులు ఉన్నాయి. ఒక అతను ధనవంతుడు, ఒక అతను లాజరు, ఒక అతను దేవదూతలు తీసిపోయి, ఒక అతను వేదన పడుతున్నాడు. అబ్రహామా అన్నాడు, గొంతుకి ఎండిపోతుంది అన్నాడు. గొంతుకి ఎండిపోతుంది. ఏ శరీరం వచ్చింది అక్కడ? మరణపు శరీరం వచ్చింది. ఈ శరీరం కాలిపోతుంది కదా, గొంతుకి ఎండిపోతుంది అన్నాడు. ఇంకా 5 సహోదరులకు సువార్త చెప్పాలన్నాడు. కుదరదు అన్నాడు, కుదరదు అన్నాడు ఆయన. నీకును నాకు అగాధం ఉన్నదన్నాడు అబ్రహాము. అబ్రహామును రొమ్మున లాజరు గారు నత్తుడు. ఆయన ఏం పేరైనా దరిద్రుడు చక్కని నెమ్మది పొందుతున్నాడండి. రెండే ప్లేసులు. చూద్దాం ఒకసారి లోక సువార్త చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. లోక సువార్త 16వ అధ్యాయము, మంచి మాటలండి. లోక సువార్త 16వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుతారు? 24. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కోనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పును. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించింది. సుఖాన్ని అనుభవిస్తే ఇదే పరిస్థితి, క్రీస్తులో శ్రమను అనుభవిస్తే ఆ పరిస్థితి. చాయిస్ నీదే. దేన్ని తీసుకోవాలి దాన్ని తీసుకోవచ్చు. నాన్నగారు చెప్పరు, తల్లి చెప్పరు, ఎవ్వరు చెప్పరు నీకు. నువ్వు దేన్ని పట్టుకుంటావో, ఏది విత్తుదువో నువ్వు అదే కోస్తావు. కలిత రాసిన పద్ధతిగా ఉంటుంది. శరీరమును బట్టి విత్తువాడు శరీరమును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ. మనం నిత్య జీవనము పంట కోయడం. బుద్ధి గల కన్యకులు 10 మంది ఉంటే 5గురిలో నూనె ఉంది, 5గురిలో ఆరిపోయింది. ఆత్మ ఆరిపోయింది. ఆత్మను ఆర్పేసుకున్నారు వాళ్ళు. అంటే పరిశుద్ధాత్మను తక్కువని కాదు, అక్కడ పరిశుద్ధాత్మ నీలో ఉండకుండా వెళ్ళిపోయాడు అంతే. అదనమాట. తర్వాత 17వ వచనంలో ఇందులోనే
ఇందులోనే 27 వచ్చిన అప్పుడు అతను తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలను నిన్ను వేడుకొనిచున్నాను. అందుకు అబ్రహామా, వారి యొక్క మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు మాటలు వినవలని అతనితో చెప్పగా, అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొక్క వెళ్ళిన వారు మారు మనసు పొందుతురని చెప్పున్నాం. సేవకుడు బలబుద్ధికి మారండి మారండి అంటే ఇక్కడ మారలేనప్పుడు వేదనకరమైన చెప్పులు అక్కడికి వెళ్తే మారతారండి? ఎప్పటికీ మారలేరండి. కానీ మారాలి మనం. ఆదానికి ఒక మాట చెప్తున్నానండి, బైబిల్ పట్టుకో. ఇక్కడ వాక్యమే చెప్పవసరం లేదు, ప్రార్థనలో ఉండు, వాక్యం చక్కగా చదువు, వాక్యానుసరమని నేను నడకమన్నానండి. అందుకే పౌలు గారు అంటారు, మంచి పోరాటం నేను నా పరుగు కాదమ్మ, విశ్వాసమును కాపాడుకుంటేని నీతి గల అధిపతి నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ నీతి కిరీటం రండి. ముగించేసుకుంటాం, ఇంకా 2 మాటలు చదివేసి ముగించేసుకుంటాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 5వ సమయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 26. వారు లేచిరని మృతుల గురించి సంగతి మోషే గ్రంథమందు 10 గురించి భాగములు మీరు చదవలేదా? ఆ భాగంలో నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అతనితో చెప్పును, మీరు గ్రహిస్తే మీ దేవుడును కూడా. అంతే కదా? అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, మీ దేవుడును కూడా అన్నారు మోషేతో. అందుకని అల్పకాల భోగములను అనుభవించుట కంటే క్రీస్తు యందు శ్రమపడట. ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చాడండి పొర్రో కుమారుడు, ఆ తర్వాత తానే సీటు తందే అది విడిచిపెట్టాడండి, ధనాన్ని విడిచిపెట్టాడండి. ఆ పునరుద్ధానంలో పాలు భాగస్థగా అనుకున్నాడండి. జస్ట్ 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ముగించేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి 11వ అధ్యాయము అబ్రాహాము గురించి మనము చూద్దాం. 17-19. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును. అబ్రాహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన కుమారుని అర్పించాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పోగొట్టుకుంటే ఇస్సాకుని పునరుద్ధానంలో కలుసుకుంటాము. ఆమె ఇక్కడ పోగొట్టుకుంటామేమో ఇవన్నీ అక్కడ పొందుకుంటావు. ఇక్కడ నువ్వు శోధన పడుతున్నావేమో, మనిషిని హింసిస్తున్నారేమో, అక్కడ నువ్వు నెమ్మది పొందుతావు. శ్రమలో వెళ్ళాలి, బాధలో వెళ్ళాలి. జీవితం, క్రైస్తవ జీవితం అంటే గొప్పతనం కాదండి, శ్రమలతో కూడిన జీవితం అండి. తర్వాత అంటే ఇస్సాకంట విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబుని ఏసావును ఆశీర్వదించును. తర్వాత యాకోబు గారు విశ్వాసమును బట్టి యాకోబు కాలమందు యేసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. ఆమేన్. విశ్వాసంలో మనం పోరాడాలి, పునరుద్ధానంలో పాలు భాగస్థలం అవ్వాలి. నువ్వు ఇక్కడ ఎలా జీవించేవాడు కాదు, పరలోకం సంపాదించుకోవాలి. మంచి పోరాటం పోరాడాలి. వీలైతే మళ్ళీ
సంవత్సరం వస్తాం, మంచి విలువైన మాటలు విందాం. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. అనే తలం చెడు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించుకున్న పర్వాలేదు, నిఘనమైన విలువైన మాటలు విని ఉన్నారంట. పునరుద్ధరణ సర్దుకొని తీసుకున్నా, పునరుద్ధరణ ఉన్నదని నిరూపించారు. అటు జీవితం ఈ ఆంధ్ర అట్టి క్రైస్తవ సంఘంలో విశ్వాసం అందరికీ కూడా ఈ మార్గాన్ని చూపించినందుకు దైవ సేవకులను బట్టి, పెద్దలను బట్టి అందరిని ఆశీర్వదించి కాచి కాపాడతారు. యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాడు నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.